డ్రగ్ అలర్జీ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉండొచ్చు. కొన్నిటికి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు కొన్ని బీపీ టాబ్లెట్స్ వాడటం వలన దగ్గు రావటం కానివ్వండి, కొన్ని టాబ్లెట్స్ వల్ల వాంతులు విరేచనాలు అవ్వటం కానివ్వండి, ఇటువంటి వాటిని సైడ్ ఎఫెక్ట్స్ కింద మనం పరిగణించడం జరుగుతుంది. టెక్నికల్గా చాలామంది అనుకోవటం అంటే మందు వేసుకోగానే వాంతులు అయ్యాయంటే ఆ మందు నాకు పడలేదు, నాకు అలర్జీ ఉంది అనుకుంటారు. కానీ అది సరికాదు, దాని సైడ్ ఎఫెక్ట్ కిందకు వస్తుంది. ఒక డ్రగ్ అలర్జీ అంటే ఎప్పుడైతే ఒక మందు మనం తీసుకుంటామో మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఒక విధంగా రెస్పాండ్ అయితే దాన్ని మనం డ్రగ్ అలర్జీ అంటాం. ఈ డ్రగ్ అలర్జీస్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అన్నిటికంటే సింప్లెస్ట్ డ్రగ్ అలర్జీ అనేది ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్స్ అంటాం. అంటే ఒక మందు వేసుకోగానే బాడీ మీద దురదలు, అంటే దోమ కుట్టే వచ్చేటువంటి దద్దులు లాంటి దురదలు అది ఒకటే చోట వస్తుంటే కనుక ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్స్ అంటాం. రెండవది డ్రగ్ ర్యాషెస్. అంటే ఒక డ్రగ్ వేసుకోగానే ఒళ్ళంతా తట్టులాగా ఎర్రగా అయిపోయి దురదతో కూడుకొని కానీ దురద లేకుండా కానీ సివియర్ ర్యాష్ రావడం అనేది ఇంకో రకమైనటువంటి డ్రగ్ అలర్జీ. మూడో అండ్ మోర్ సివియర్ డ్రగ్ అలర్జీస్ లోపల సిస్టమిక్ రియాక్షన్స్ రావడం, అంటే స్కిన్ సివియర్గా ఊడిపోవటం కానివ్వండి, లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటము, కాలిపోతే చర్మం ఎలా అయిపోతుందో అలా చర్మం అంతా అలా అయిపోయి దాంతోపాటు మిగతా సిస్టమ్స్ నోట్లో బొబ్బల్లా రావటం, మ్యూకోజల్ ఇన్వాల్వ్మెంట్ తోటి కూడుకొని లివర్, కిడ్నీస్ ఇటువంటి మిగతా మేజర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడాన్ని ఈ సివియర్ సిస్టమిక్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. థియరిటికల్గా ఎటువంటి మందైనా అలర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఆ గుణం ఎక్కువగా ఉండేటువంటివి కామన్గా వాడే వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాంటీబయాటిక్స్. మొదలు పెన్సిలిన్, చాలామందికి పెన్సిలిన్ గ్రూప్ తోటి అలర్జీ ఉంటుంది. అంటే పెన్సిలిన్ అనేవి ఇంజెక్షన్లా కానివ్వండి, టాబ్లెట్స్లా కానివ్వండి తీసుకోవటం వలన వాళ్ళకి అలర్జీ అనేది ఉండటం అనేది చాలా సాధారణంగా చూస్తుంటాం. ఈ పెన్సిలిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే అటువంటి అంటే పెన్సిలిన్సే కాకుండా దానికి సంబంధించినటువంటి సెఫలోస్పోరిన్స్ ఇటువంటి డ్రగ్స్తో కూడా వీళ్ళకి అలర్జీ అనేది ఉంటుంది. ఒక్కోసారి అలర్జీ ఉన్న వ్యక్తి ఆ డ్రగ్ పేరు, దానికి సంబంధించినటువంటి మిగతా డ్రగ్స్ కూడా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవ గ్రూప్ సల్ఫా డ్రగ్స్. అంటే సల్ఫిహైడ్రల్ గ్రూప్ ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ కానివ్వండి, నాన్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, వీటికి అలర్జీ కూడా మనం చాలా సాధారణంగా చూస్తుంటాం. అనేక రకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఐడ్స్ అంటాం, పర్టికులర్గా నైస్, నిమిసలైడ్ లాంటి యాంటీబయాటిక్స్ కానివ్వండి, వీటికి కూడా అలర్జీస్ అనేవి చాలా కామన్గా చూస్తాం. నాలుగవది యాంటీ సైకియాట్రిక్ మెడిసిన్స్ లేదా మెదడు మీద పనిచేసేటువంటి మెడిసిన్స్, సైకియాట్రిక్ డ్రగ్స్ కానివ్వండి, న్యూరో డ్రగ్స్ కానివ్వండి, పర్టికులర్గా పాతకాలం డ్రగ్స్, వీటికి కూడా అలర్జీస్ అనేవి చాలా కామన్గా మనం చూడటం జరుగుతుంది. అనేకమైనటువంటి డ్రగ్స్ తోటి ఈ అలర్జీ అనేది రావచ్చు. అలర్జీ వస్తే మైల్డ్గా ఉంటే వచ్చే సిమ్టమ్స్ ముఖ్యంగా ర్యాషెస్, దద్దులు, సివియర్గా ఉంటే లో బీపీ, నీరసము, నిస్సత్తువ, కళ్ళు తిరగటము, పడిపోవటము, ఊపిరి తీసుకోవడానికి తీవ్రమైనటువంటి శ్రమ పడాల్సి రావటము, ఇవి దీని యొక్క మెయిన్ లక్షణాలు.